అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దివిసీమ ప్రాంతం ఇంకా వరద ముంపులోనే ఉందని చెప్పాలి, డేంజర్ జోన్లోనే ఉందని చెప్పాలి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం నేను దివిసీమ ప్రాంతంలోని ఉల్లిపాలెం గ్రామం వద్ద ఉన్నాను. కృష్ణానది వరద ప్రవాహాన్ని మనం ఒకసారి చూస్తే కనుక ప్రస్తుతం ఫ్లోటింగ్ అనేది తగ్గింది. నిన్న 11.5 లక్షలు వచ్చినటువంటి క్యూసెక్ల వాటర్ వచ్చినటువంటి వరద ప్రవాహం ఈరోజు 11 గంటల అప్డేట్ ప్రకారం 8.5 లక్షల వరకు వస్తుంది. దాదాపు 3 లక్షల వరకు ఫ్లోటింగ్ అనేది తగ్గింది. కానీ ఇంకా ప్రమాదపు అంచులోనే దివిసీమ ప్రాంతం, ముఖ్యంగా కోడూరు మండలంలోని ఉల్లిపాలెం గ్రామంలో కృష్ణానది ఆనుకున్నటువంటి ఈ కరకట్ట 2 రోజుల నుంచి, అంటే వరద వస్తున్న దగ్గర నుంచి ఇదంతా కూడా కోతకు గురైంది. కోతకు గురైన నేపథ్యంలో ఇక్కడ నిన్న సాయంత్రం వచ్చిన 11.5 లక్షల క్యూసెక్ల దెబ్బకి ఈ కట్ట ఇక్కడ గండి పడుతుందని అందరూ భావించారు. అధికారులు కూడా అప్రమత్తమై ఇసుక బస్తాలతో ఇదంతా కూడా పూడ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి ఇక్కడ ఇటువైపు చూస్తే కనుక మట్టితో ఇదంతా కూడా కరకట్ట దగ్గర ఉన్నటువంటి దీన్ని పూడ్చే ప్రయత్నం చేశారు. కానీ నిన్న అదృష్టవశాత్తు 11.5 లక్షల నుంచి గంటకి వెనక్కి ఫ్లోటింగ్ తగ్గడంతో కొంత ఉపశమనం లభించిందని చెప్పాలి. అయినప్పటికీ ఇప్పటికీ డేంజర్ జోన్లో, ఎందుకంటే ఒకసారి ఇదంతా కూడా నిన్న మొన్న ఇవన్నీ కూడా కరకట్ట తెగకోకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తలు, ఇసుక బస్తాలతో మట్టితో మొత్తం కూడా కరకట్టకు గండి పడకోకుండా, కృష్ణానది వరద రాకోకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తలు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తే కనుక, ఒక్కసారి ఇటువైపు వస్తే కనుక కృష్ణానదికి సంబంధించి ఇట్లా కోతకి గురై దాదాపుగా మొన్న 3 రోజుల ముందు అక్కడ వరకు కరకట్ట ఉంది. కానీ ఈ వరద ప్రవాహం దాటికి ఇలా ఇట్లా కట్ చేసుకుంటూ వరద ప్రవాహంతో ఇదంతా కూడా కట్ అయిన పరిస్థితి. ఇక్కడ వరకు దాదాపు 2 అడుగులు ఇక్కడ వెనక్కి వచ్చేసిన పరిస్థితి. ఇంకా ఫ్లోటింగ్ పెరిగిన, వరద ఉధృతి ఇదే విధంగా కొనసాగిన ఇదంతా కూడా కోతకు గురయ్యి వరదంతా కూడా ఊళ్ళలోకి వచ్చేసే ప్రమాదం ఉంది. దానిలో భాగంగా ఇవన్నీ కూడా ఈ జాగ్రత్తలు అంతా కూడా ఇలా ఒక కల్వర్ట్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడంతా ఇసుక బస్తాల సాయంతో ఈ వరద నీరు కరకట్ట కట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుని ఒకసారి ఇక్కడ వర్క్ కూడా జరుగుతుంది. ఒకసారి ఇటువైపు చూస్తే కనుక మొత్తం కలవటలాగా ఏర్పాటు చేస్తున్నారు. కర్రల సాయంతో వాటన్నిటితో కలవటలాగా ఏర్పాటు చేసి ఇక్కడ అంతా కూడా ఇసుక బస్తాలు వేసి ఇక్కడ కరకట్టకు గండి పడకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏ చిన్న గండి పడినా మొత్తం కూడా కోతకు గురయ్యి ఊళ్ళే మునిగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా తక్కువేం రావట్లేదు. దాదాపు 8.5 లక్షల క్యూసెక్లు అంటే భారీ వరద. ఎందుకంటే గతంలో 10 లక్షలు వచ్చినప్పుడే దాదాపుగా దివిసీమ మునిగిపోతుందనే ప్రచారం జరిగింది 2009లో. కానీ ఇప్పుడు 11.5 లక్షలకు వెళ్ళినప్పటికీ కొంత వెంటనే రిలీఫ్, అంటే వెంటనే 11.5 లక్షల నుంచి వెంటనే 8.5 లక్షకి 12 గంటలు రావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. కొంతమంది ఉన్నారు ఇక్కడ, స్థానిక నేతలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఒకసారి ఏంటంటే గతంలో 2009లో కూడా మీరు చూశారు, 2009 తర్వాత అంతకుముందు కూడా చూశారు. ఇప్పుడు 11.5 లక్షలు వచ్చింది. కోతకు గురి అవడానికి అలా కారణాలు ఏంటి? ఇది గత 20 ఏళ్ళ బట్టి కూడా చిన్న చిన్న వరదలు వస్తూ ఉన్నాయి. ఈ వరదలు వచ్చినా కూడా మరి ఈ యొక్క ఉల్లిపాలెం వసతి మధ్యలో ఉన్నటువంటి ఈ కట్ట ఎప్పటి నుంచో మేము కూడా చెబుతున్నాం దీని గురించి. ఈ కట్టకి రీట్మెంట్ వాళ్ళు కట్టమని. ఇప్పుడు ఇదే టైప్గా అక్కడ ఉంది, టర్నింగ్లో కూడా ఉంది. కానీ నిన్న కానీ అదృష్టం బాగుండి భగవంతుడు చల్లగా చూడబట్టి నిన్న ఇంకా పెరగకుండా నిన్న 6 గంటల నుంచి ఫ్లడ్ తగ్గింది కాబట్టి, లేదంటే ఈ పాటికి ఎప్పుడో ఈ కట్ట తెగి ఈ కోడూరు మొత్తం, ఈ మండలం అంతా దరిదాపు ఒక పక్క మొత్తం కూడా మునిగిపోయేది. ఇంకా ప్రమాదంలో ఉన్నారండి ఇక్కడ కోడూరు మండలం అంతా. ప్రెజెంట్ మరి పెరిగింది అంటున్నారు. ఇప్పుడు కూడా రైతాంగం కానీ ప్రజలు కానీ బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. ఎప్పుడు కూడా దీని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ అవనికట్ట కానీ కట్టను కానీ మరమ్మతులు చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అంటే గత ప్రభుత్వంలో ఇక్కడ వైసీపీ ఉన్న టైంలో కరకట్ల మరమ్మతుకు సంబంధించినటువంటి నిధులు కేటాయించినట్టు తెలుస్తుంది. అవన్నీ ఖర్చు పెట్టలేదా? ఏం జరిగింది? సంవత్సరాల కిందట మాజీ సీఎం గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అవనిగడ్డ మీటింగ్లో వచ్చి ఈ యొక్క అవనిగడ్డ అటు నుంచి సంగమేశ్వర వరకు 26 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అయినా ఆ 26 కోట్లు దాన్ని అన్నారే కానీ అది ఒక మాట వరకు చెప్పాడు. ఆ రోజున స్టేజ్ మీద ఇక్కడ వర్క్ చేసి లేదు. ఆ రోజు కానీ 26 కోట్లు ఇచ్చి ఉన్నట్టే ఈ రోజున ఎంత ఇబ్బంది పడటానికి రైతాంగం కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడకుండా భయాందోళనతో రాత్రి నుంచి 3 రోజులు బట్టి ఎంతో భయాందోళనతో ఈ కోడూరు మండలంలో ఉన్న ఉల్లిపాయలు కానీ అవసరజీవి కానీ ఈ పాలకతిప్ప ప్రజలు కానీ చాలా భయాందోళనతో గురయ్యారు. ఆ భగవంతుని సలహా చూసి రాత్రి నుంచి కూడా ఫ్లడ్ తగ్గింది. మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది అంటున్నారు. ఏదేమైనా సరే ఇలాంటి ఇప్పుడు ఈ అవసరజీవి ఉల్లిపాయలు కట్టనే ప్రతిష్టగా చేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ
ఎట్లయినా సరే దీన్ని ఒకసారి ఏరియల్ సర్వే చేయించి దీన్ని కూడా స్టాండర్డ్గా ఉండేట్టు కూడా చేయమని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరేం చెప్తారండి? గతంలో చూసారు ఎంత వరదని ఉల్లిపాయలంగా దివిసీమ ప్రాంతాల్లో? గతంలో ఎప్పుడూ చూడలేదండి. ఇది 120 సంవత్సరాల క్రితం వచ్చిందని చెప్తున్నారు. ఇంత పెద్ద ప్రవాహం కానీ ఇంత వరద కానీ దాదాపు 12 లక్షల పైచిలకు క్యూసెక్కుల వాటర్ రావడం జరిగింది. దీనికి శాశ్వత ప్రాతిపదికన చేయాలంటే ఇప్పటికే మనం ఎంపీ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా నిన్న నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో తిరిగారు. అలాగే ఎమ్మెల్యే గారు అమెరికాలో ఉన్నప్పటికీ ఈరోజు వారు అన్ని విషయాల్లో మరి దగ్గరుండి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తూ మిగిలిన విషయాలు పర్యవేక్షించమని చెప్తున్నారు. ఇక్కడ పర్యవేక్షణ అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు శాశ్వతంగా ఇప్పుడు ఎలాగో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని తగిన విధంగా మరి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విన్నవిస్తున్నాం. ఇది అందరూ ఒకటే చెప్తున్నారు, పొలిటికల్ పార్టీసే కాదు, అందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే కరకట్టని బలంగా అంటే కరకట్టని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో 100 ఏళ్ల కాలం నాటి ఏర్పాటు చేసినటువంటి కరకట్టలు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇప్పుడు 11.5 లక్షలని తట్టుకుంది, కానీ ఇంకా కొంత ఫ్లడ్ పెరిగితే కనుక ఇంకా ప్రమాదం పొంచి ఉంది. వాస్తవంగా ఈ కరకట్టలు చాలా చోట బలహీనంగా ఉన్నాయి. బలహీనంగా ఉన్న చోట్లే గండి పడితే కనుక మొత్తం కూడా కోసుకుని లోపలికి వరద ప్రవాహం అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఈ కరకట్టకు సంబంధించి గండి పడకోకుండా ఇక్కడ జాగ్రత్తలు అవి తీసుకుని ఇసుక బస్తాల సాయంతో అవన్నీ కూడా పూడ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ కాలు పెడితే మొత్తం కూడా దిగిపోయే పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది. కోసుకుంటూ కోతకైతే గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ వరదలు ప్రస్తుతం కృష్ణానదికి వస్తున్నటువంటి వరద ప్రవాహం సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాము ఇసుక బస్తాలు ఏ విధంగా వేశారు. మొత్తం కూడా ఇసుక బస్తాలతో ఇక్కడ ఈ ప్రాంతాన్నంతా కూడా కొంత ప్రొటెక్టివ్గా చేసే పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే వరద ఫ్లోటింగ్ అయితే కొంత తగ్గింది. పైన శ్రీశైలం నుండి 5.5 లక్షల క్యూసిక్లు ఇప్పటికే వాటర్ వదిలామని అధికారులు చెప్తున్నారు. వాటర్ వదిలారు. ఒకవేళ ఇటు మన కృష్ణా జిల్లాలోని కొన్ని వాగులు ఇంకా పొంగి పొరిలితే కనుక వరద ప్రవాహం పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే కొంత ఇంకా దివిసీమ ప్రాంతం, ముఖ్యంగా కోడూరు మండలంలో ఉన్నటువంటి ఉల్లిపాయలు, అంశలదీవి ఈ ప్రాంతాలను కూడా ముంపుకు గురయ్యే అవకాశం కనబడుతుంది. కరకట్ట తెగితే కనుక పూర్తి స్థాయిలో వరద మొత్తం వచ్చేసే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV, ఉల్లిపాయలం గ్రామం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.